తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ప్రజెంట్ మనం వచ్చేసి పచ్చటి పొలాల మధ్యన ఒక ప్రశాంతమైన వాతావరణం, మహాపుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ 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 అంబాత్రయ క్షేత్ర దర్శనానికి అయితే వచ్చేసాము. సో మరి ఇక్కడ అమ్మవారి ఇక్కడ వచ్చేసి స్పెషల్గా మనకు ఎక్కడైనా సరే, ఏ క్షేత్రంలో అయినా సరే అమ్మవారు అనగానే మనకు ఒక ముఖం కనిపిస్తోంది. సో ఏకముఖంతో అమ్మవార్ల దర్శనం మనం చేసుకుని ఉండిండొచ్చు, చూసి ఉండిండొచ్చు. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఒకే పానవట్టంపై ముగ్గురు అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి, మహాకాళి, అలాగే సరస్వతి. సో ఇక్కడ వచ్చేసి ముగ్గురు అమ్మవార్లు ఒకే పానవట్టంపై కొలువుతీరి ఉండటమే కాకుండా ముగ్గురు అమ్మవార్లు వేరు రూపాల్లో కూడా దర్శనాన్ని కలిగిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని అంటున్నారు. మరి ఇక్కడ వెలిసిన అంబాత్రయ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి, అమ్మవారి దర్శనార్థం మనకు కలిగే పుణ్యఫలాలేంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడున్న స్వామివార్లతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. గురువుగారు నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురువుగారు ఈ మధ్య కాలంలో వెలిసింది అంబాత్రయ క్షేత్రం వెలిసింది అని వింటున్నాము. సో సోషల్ మీడియాలో కూడా చాలా ప్రచారం జరుగుతుంది, చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు అనేసి. సో ఏంటి గురువుగారు అంబాత్రయ క్షేత్రం యొక్క ఏంటి విశిష్టత ఏంటి, ఒకసారి తెలియజేస్తారా గురువుగారు? చాలా సంతోషం. సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ అంబాత్రయ క్షేత్రంలో వెలిసిన ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులు, ఒక సాధువుగా మా ఆశీస్సులు కూడా అందరికీ సిద్ధించాలని కోరుకుంటున్నాను. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రము ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన క్షేత్రం. అంటే ఆత్మసాక్షాత్కారంగా మా అనుభవంతో మేము చెప్తున్నాము. ఈ క్షేత్ర నిర్మాణమునకు, ఈ క్షేత్రం యొక్క వ్యవస్థాపనకు మొత్తం కర్త కర్మ క్రియ అంతా మేమే కాబట్టి మా అనుభవం అనమాట. ఈ క్షేత్రంలో ముగ్గురు అమ్మవార్లు ఒకే పీఠం మీద ఉంటారు. అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కూడా అద్భుతంగా ఉంటుంది. దాని యొక్క వివరణ అంతా మీకు గర్భాలయంలో అమ్మవారిని చూపిస్తూ చెప్తాను. ఓకే గురువుగారు. ప్రపంచంలో అంబాత్రయ క్షేత్రం అనే క్షేత్రం ఒకటే ఉన్నది, వేరే ఒక క్షేత్రం లేదు. క్షేత్రనామము, ఇక్కడ క్షేత్రాధిపతులైనటువంటి ముగ్గురమ్మలు, ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కటి కూడా న్యూ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద స్పిరిచువాలిటీ. ఓకే. ప్రపంచంలోని ఒక గొప్ప అద్భుతమైన సరికొత్త ఆవిష్కరణ. అన్ని ఆగమాల యొక్క సారం, అన్ని ధర్మ గ్రంథాల యొక్క సారం, అన్ని తంత్ర గ్రంథాల యొక్క సారాన్ని ఒకతో నిలబెడితే వచ్చే నాలెడ్జే అంబాత్రయ క్షేత్రం. అంటే గురుగారు మనకు బయట పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. సో భ్రమరాంబికాదేవి కానీ, అమ్మవారు కనుక చూసుకుంటే మీనాక్షి అమ్మవారని, లేదంటే లక్ష్మీదేవి అని, సరస్వతి అని చాలా క్షేత్రాలు ఉన్నాయి. మరి ఇక్కడ విశిష్టత ఏంటి, ఇక్కడ అమ్మవారి అనుగ్రహం భక్తులకి ఏ విధంగా కలుగుతుందంటారు? ఇక్కడ ఇది ఒక ముక్తిధామం అని చెప్పొచ్చు. ముక్తి క్షేత్రం, ముక్తిధామం. బయట ఉండే పుణ్యక్షేత్రాలు అయితే పుణ్యక్షేత్రాల కన్నా ఒక 100 రెట్లు ఎక్కువ గొప్పవి ముక్తి క్షేత్రాలు. ఒక 100 పుణ్యక్షేత్రాలను ఒక తోన పెడితే వచ్చేటటువంటి రిజల్ట్ ఒక్క ముక్తిధామంలో వస్తుంది అంటారు. ఇది ముక్తిధామం. ముగ్గురమ్మలు ఒక ప్రదేశమునందు కలుసు ప్రాంతాన్ని, క్షేత్రాన్ని ఎంతో శక్తివంతమైన క్షేత్రంగా మనకు ధర్మశాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఆ ముగ్గురమ్మలను అట్లా తీసుకొచ్చి అమ్మలను అట్లా నిలబెట్టి స్థాపన చేసి వేడుకొని, ఇక్కడ నుంచి లోక కళ్యాణం చేయండి తల్లి అని మేము వేడుకొని అమ్మవార్లను ఇక్కడ నిలబెట్టామన్నమాట. ఇది ముక్తి క్షేత్రం. అందుకే వచ్చే ప్రతి భక్తుడైనను ఇక్కడ క్షేత్రానికి వస్తే ఇహపర సౌఖ్యము వాళ్ళకు సిద్ధించి శీఘ్రమే వాళ్ళు అనుకున్న సమస్యలకు పరిష్కారం, ఉత్తరం, సమాధానం అమ్మవాళ్ళు ఇస్తున్నారు. ఓకే గురువుగారు. ఆ నమ్మకంతోనే భక్తులు వస్తున్నారు ఈ మధ్యలో చాలా మంది.
అయితే గురుగారు నిజంగా బయట నుంచి ఆవరణలోకి వచ్చాక అమ్మవారిని చూసాక ఇక్కడ ఇదంతా చూసాక నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మైండ్లో కలుగుతుంది గురుగారు. నిజంగా మా అదృష్టం, మా పుణ్యం ఇక్కడికి రావటం, దర్శనం చేసుకోవటం అనేది అమ్మవారి ఇలా పిలిపించుకుంది కావచ్చు. సో మీ ద్వారా మాకు దర్శనం కలిగింది గురువుగారు. చాలా ధన్యవాదాలు గురువుగారు. అయితే గురుగారు ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ విగ్రహం అంటే అమ్మవారు ఉంది. సో ఏంటి స్పెషాలిటీ ఏంటి గురువుగారు? అమ్మవారు క్షేత్రపాలిని, అంబాత్రయ క్షేత్రానికి బాడీ గాడ్. ఓకే. ఈ క్షేత్రానికి క్షేత్రపాలిని విజయ చాముండేశ్వరి మాత. విజయ చాముండేశ్వరి మాత. గర్భాలయంలో ముగ్గురమ్మలను ప్రతిష్ఠించిన ఉత్తర క్షణమే ఈవిడ్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఓకే. అమ్మవారిని ఏ విధంగా అయితే దివ్యమైన మృత్తికల చేత ప్రతిష్ఠించామో క్షేత్రపాలిని విజయ చాముండేశ్వరి మాతను కూడా అదే విధంగా ప్రతిష్ఠించడం జరిగింది. అది స్పర్శ దర్శనం ఉంటుందా గురుగారు? చాలా మంది తాకుతారు. ఓకే. ఇక్కడ క్షేత్రానికి వచ్చే వాళ్ళందరూ కూడా అమ్మవారికి వారి చేతితో పసుపు కుంకుమలు వేసి పువ్వులు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని కాసేపు ఇక్కడ కూర్చొని వాళ్ళ కోరికలు అమ్మవారితో చెప్తూ కనెక్ట్ అవుతారు. ఇక్కడ ఆజ్ఞ పొందే గర్భాలయం నందున్న ముగ్గురు అమ్మలను దర్శించుకుంటారు. ఓకే. మొదట ఇక్కడ చాముండేశ్వరి మాతను మొక్కాకే లోపలికి వెళ్తారు. అయితే గురుగారు ఇక్కడ త్రిశూలం మనకి ఎక్కడైనా ఒక్కటి కనిపిస్తోంది, ఇక్కడ చూసుకుంటే చాలా డిఫరెంట్గా నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు గురువుగారు. అసలు ఏంటి దీని పేరేంటి, విశిష్టత ఏంటి, అసలు ఏమని పిలుస్తారు, అంటే ఈ త్రిశూలం యొక్క పవర్ ఏ విధంగా పనిచేస్తుంది గురువుగారు? ఇది మహారుద్రశూలం. మహారుద్రశూలం. ఓకే. 18 శూలాలు కలిగినటువంటి మహాశూలం ఇది. ఈ శూలంలో 18 శూలాలు ఉంటాయి. ఒకే నాభి యందు 18 శూలాలు ఉంటున్నాయి. దీనికి రుద్రశూలం అని నామకరణం. జగన్మాతనే వాక్ ఇచ్చింది ఆ పేరు పెట్టమని. దీన్ని సప్తధాతువులతో తయారు చేయించాం. సప్తధాతువులతో తయారు చేసి దుర్గాష్టమి రోజు ఏదైతే మనకు దేవీ శరణవరాత్రోత్సవాలు వచ్చే దుర్గాష్టమి రోజు స్త్రీ కుర్మం పైన దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. స్త్రీ కుర్మం అంటే తాబేలు ఆకారం. ఆ ముగ్గురమ్మవార్లకు సమ్ముఖంగా ఈ మహారుద్రశూలం ఉండాలి. ఈ రుద్రశూలము విజయ చాముండేశ్వరిని దర్శించుకొని ఈ రుద్రశూలంను స్పృశించి ఆ ముగ్గురమ్మల చెంతకు వెళ్ళే జీవుడు పరిపూర్ణుడై ముక్తుడై మోక్షానికి సరిసమానమైన దశలో వెళ్ళేవాడు అవుతాడని చెప్పి అమ్మవారు చెప్పడం చేత వీటిని ప్రతిష్ఠించాం. ఈ శూలాన్ని స్పృశించుకొని వెళ్తే వాళ్ళ పైన ఏమన్నా దుష్టగ్రహ బాధలున్నా, చేతబడులున్నా, ఏమన్నా గ్రహస్థితులు అనుకూలంగా లేకపోయినా అన్నీ సర్దుకుంటాయి. ఆ నెగిటివిటీ అంతా పోతుంది, అంటే తీసుకుంటుంది స్పర్శ దర్శనంతో. సో మొదటగా చాముండేశ్వరి అమ్మవారి దర్శనము, తర్వాత రుద్రశూలాన్ని కూడా దండం పెట్టుకొని అమ్మవార్ల దర్శనంకి వెళ్ళొచ్చు. ఓకే. గురుగారు ఇక్కడ ఏంటి ఒక చిన్న అంటే మనకు ఈశ్వరుడి కన్నులాగా పెట్టారు. పాలనేత్రం, అది త్రినేత్రం అంటారు. 3వ కన్ను పాలనేత్రము. అది ఈ శూలమునకు ఉండే వాస్తుని బట్టి పెట్టడం జరిగింది. ఒక్కొక్క ఆయుధానికి ఒక వాస్తు ఉంటుంది, దాని ధర్మాన్ని బట్టి, ఆ లోహపు ధర్మం, దాని యొక్క డిజైనింగ్ రూల్ బట్టి అది పాలనేత్రం. ఇక్కడ 5 కళ్ళు ఉన్నాయి. ఓకే. ఇక్కడ 5 కళ్ళు ఉన్నాయి, ఆ పైన ఒక కన్ను ఉంటుంది. ఓకే గురుగారు. అయితే గురుగారు ఇలాంటి త్రిశూలము ఎక్కడా లేదు కదా గురుగారు, ఇదే మొట్టమొదటిది. ఈ మహారుద్రశూలమే కాకుండా ఈ విజయ చాముండేశ్వరి, అక్కడున్న ముగ్గురమ్మలు, అక్కడ సప్త జీవనది జలాలతో ఏర్పాటు చేసిన కోనేరు, కూర్మాకార కోనేరు, ఇక్కడ వెలుగుతున్న అఖండ జ్యోతులు ప్రపంచంలోనే ఎక్కడా లేవు. ఓకే గురుగారు. అయితే గురుగారు ఇక్కడ చూసుకుంటే కనుక కొన్ని ఫోటోలు అక్కడ పసుపు కుంకుమ చల్లి ఉంది, చాలా రకాల ఫోటోలు ఉన్నాయి. ఏంటి గురుగారు అసలు స్పెషాలిటీ ఏంటి, ఎందుకు అలా చేశారు? అంబాత్రయ క్షేత్రానికి ఎవరు వచ్చినా ప్రతి మంగళవారం శుక్రవారం వాళ్ళ సమస్యలతో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాని వెనకాల పేరు, గోత్రము, సమస్య రాసి ఇక్కడ అమ్మ ముందలు ఉంచుతారు. దాని మీద పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని వెళ్తారు. నెల రోజులు అమ్మవారి యొక్క సముఖంలో ఆ ఫోటో ఉంటుంది. ఈ రోజు పెడితే సరిగ్గా నెల వరకు ఉంటుంది. ఆ నెలలోపు వాళ్ళ సమస్య ఏమున్నా పరిష్కారం అయిపోతుంది. వాళ్ళతో సమస్య ఉంది అని అంటే వాళ్ళతో ఉన్న సమస్యని అక్కడ రాస్తారా గురుగారు? ఆరోగ్య సమస్య, ఉద్యోగ సమస్య, వీసా ప్రాబ్లం, సంతాన సాఫల్యత, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, తీరటం లేదు, మొండి రోగాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆస్కారం. ఓకే. నిజంగా మంచి పరిహారం దొరుకుతుంది. ఏమున్నా ఇప్పటి వరకు శ్రీపీఠం వెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల ఫోటోలు వచ్చిపోయి మీరు నెల రోజులు ఉంచేసి నెల రోజుల తర్వాత తీసేస్తాం. ఓకే గురుగారు.
సో చూసాం కదండి, ఇక్కడ శ్రీ శ్రీ అంబాత్రేయక క్షేత్రంలోకి వచ్చాం కదా. ఇక్కడ మొదటగా చూసుకుంటే ఇక్కడ చాముండేశ్వరి మాత ఉన్నారు. సో క్షేత్రపాలిని కూడా ఉంచడం జరిగింది. సో స్పర్శ దర్శనం ఉంటుంది. సో మొదటగా అమ్మవారి దర్శనం చేసుకొని పసుపు కుంకుమ వేసి చాముండేశ్వరి మాత దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు త్రిశూల దర్శనం ఉంటుంది. సో ఇది కూడా చూస్తే మనకి ఇక్కడ 5 కన్నులు కనిపిస్తున్నాయి. అక్కడ పైన వచ్చేసి త్రినేత్రం, మనకు పరమశివుడికి ఉన్నట్టుగా త్రినేత్రం అక్కడ ఉంది. సో తర్వాత దీన్ని కూడా మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఫొటోస్ ఉన్నాయి. అది అడిగాం కదా ఇందాక, గురుగారు చెప్పారు మీకున్న సమస్యలని అంటే ఒక చిన్న ఫోటో తీసుకొని మీ పేరు గోత్రనామాలు రాసి అలాగే వాళ్ళ ఆ ఫోటో వెనకాల ఉన్న సమస్య రాస్తే గనక ఒక నెల రోజుల సమయంలో ఆ సమస్య తీరిపోతుంది అని తెలియజేశారు. సో ఇది మనకు ముందుగా అంటే ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు ఈ దర్శనం అనేది కలుగుతుంది. ఇప్పుడు వచ్చేసి గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం, వచ్చేసేయండి. శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రంలో గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మనం కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలం అవుదాము, వచ్చేసేయండి. శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్ర గర్భాలయంలోకి వచ్చేసాం. మరి గర్భాలయంలో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ దీపం వెలుగుతూ ఉంది. దాదాపుగా ఈ దీపం వచ్చేసి 2011 అంటే దాదాపుగా 15 ఏళ్ల నుంచి కూడా ఇలాగే వెలుగుతూ ఉందంట. మరొకసారి గురువుని అడిగిద్దాం. గురువు గారు, ఏంటి ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే 2011 అంటే 15 ఏళ్లుగా కంటిన్యూగా దీపం వెలుగుతుందంటే అసలు మామూలు విషయం కాదు గురువుగారు. ఏంటి దీపం యొక్క ప్రత్యేకత ఏంటి? అప్పుడు 2011వ సంవత్సరంలో ఎప్పుడైతే మూలమూర్తులైనటువంటి దేవేరులను ప్రతిష్ఠింపజేసిన తర్వాత సూర్యకిరణాలతో ఈ 9 అఖండ జ్యోతులు అంతరాలయం ముందు ముఖమంటపంలో ఒక జ్యోతి ఉంటుంది. మొత్తం 10 అఖండ జ్యోతులు సన్ రైజ్ తోటి వెలిగించాం, సన్లైట్ తోటి వెలిగించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 10 అఖండ జ్యోతులు అలాగే కంటిన్యూగా నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. అయితే ఈ 10 అఖండ జ్యోతులు దశమహావిద్యలను ఆవాహన చేస్తూ వెలిగించాం. ఈ 10 అఖండ జ్యోతులు దశమహావిద్యల స్వరూపకంగానే చూస్తాం. ఇక్కడ లైవ్లో దశమహావిద్యలు ఉన్నాయని మేము నమ్ముతాం. ఓకే, లైవ్లో ఈ జ్యోతులలోనే ఆ పరంజ్యోతి స్వరూప అంశాలైనటువంటి ఆ దశమహావిద్యలను ఆవాహన చేశాం. ఇప్పుడు అంతరాలయం బయట ఉండేటటువంటి జ్యోతి మహాకాళి స్వరూపం. అక్కడ ఒక అఖండ జ్యోతి, ఇక్కడ ఉండే 9 జ్యోతులు మిగతా 9 దశమహావిద్యలో 9 అంశాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. సూర్యకిరణాలతో సహజ సత్యాగ్ని ప్రజ్వరితంగా వెలిగించడం జరిగింది 2011వ సంవత్సరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. జగన్మాత మాకు అవకాశం ఇచ్చింది, మేము కాపాడుకుంటున్నాం మా వంతు. రోజు నూనె పోయడం, కోడి తీయడం, వత్తి చిన్నగా అయిపోతే ఆ పక్కల ఇంకోటి వెలిగించిన తర్వాత దాని లోపలికి తీసేయడం. ఈ జ్యోతులను చూసుకోవడానికి సపరేట్ ఒక ఆచార్యులు ఉన్నారు. కేవలం జ్యోతులను చూసుకోవడానికి ఉదయం సాయంత్రం ఆయిల్ పోయడం, కోడి తీయడం, చుట్టూరుతా క్లీన్ చేయడం. ప్రతి అష్టమి అమావాస్యకు దీనికి భూతబలి ఉంటుంది. గుమ్మడికాయతో దిష్టి తీసి పసుపు కుంకుమలు సమర్పించి నైవేద్యం సమర్పించి జ్యోతి కూడా పూజ. ఓకే గురుగారు. దశమహావిద్యలు కాబట్టి వారి తంతును అనుసరించి పూజలు అష్టమి అమావాస్యకి 2 రోజుల్లో చేస్తారు. ఓకే, నిజంగా చాలా ప్రత్యేకం గురువు. ఈ అఖండ జ్యోతులను దర్శించిన వాళ్ళకమ్మా ఆయు ప్రమాణం పెరుగుతుంది. జాతక పరంగా ఏమైనా గండాలున్నా, డేంజరస్ థ్రెడ్స్ ఉన్నా కాలాంతర్భూతంగా వచ్చేటటువంటి ప్రమాదాలు కూడా తొలగిపోతాయి. 24 గంటలు ఏ ప్రదేశమునైతే ముప్పొద్దులో ఒక జ్యోతి వెలుగుతుంటుందో అది సాక్షాత్తు భగవద్ నిలయమని మనకు శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఒక జ్యోతి వెలిగితేనే. ఇక్కడ 10 అఖండ జ్యోతులు వెలుగుతున్నాయి. అది కూడా దశమహావిద్యల యొక్క మంత్రాలను చదువుతూ వాళ్ళని ఆవాహన చేస్తూ సూర్యకిరణాలతో ఒక జ్యోతి వెలిగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిజంగా గురుగారు. సో మీరు ఇక్కడ మా యొక్క దురదృష్టం ఏంటంటే అప్పుడు మాతో ఇంత టెక్నాలజీ, ఇది ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ రికార్డింగ్ సిస్టమ్ లేదు. మా బ్యాడ్ లక్ అది. లేకపోతే ప్రతిదీ రికార్డెడ్గా మేము ప్రూఫ్ చూపిస్తుంటే. ఈ మధ్యలో వ్యూవర్స్ చాలా మంది అంటున్నారు, గురుదేవ మీ మాటల్లో సత్యం ఉంది, మీరు చెప్తున్నా మేము నమ్ముతున్నాము. నమ్మడం ఎంత సత్యమో సత్యంగా కూడా అనబడటం లేదు అంటున్నారు. ఓకే, ప్రూఫ్స్ కావాలి అంటున్నారు. చూడండి, మాది పేద జీవితం. అప్పట్లో మాతో చిన్న ఫోన్, నంబర్ల ఫోన్ కూడా లేదు, ఏం లేని పరిస్థితి. చిన్న గుడిసె లాంటి ఒక కుటీరం ఉండేది. పూర్వకాలంలో ఋషుల ఆశ్రమాలు ఎలా ఉంటాయి, ఒక కుటీరం ఉండేది. ఆ కుటీరంలో ఆ జగన్మాతలు, ఈ జ్యోతులు, ఈ జ్యోతుల్లో నేను అమ్మ ఇంతవరకే ఉండి, ఇంత జనసంద్రోహం లేదు, ఇంత శిష్య బృంద సపరివార సమేతం లేదు, ఇంత కోలాహలం లేదు అప్పుడు. ఓకే గురుగారు. సో
మీరు ఒకటి సత్యంగా నమ్మండి, అమ్మ ఉంది అన్నది ఎంత సత్యమో నేను చెప్పేది కూడా అంతే సత్యం. అభూత కల్పనలు లేవు, అసత్యం ఇక్కడ ఉండదు, చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. అయితే గురుగారు, దశమహావిద్యలు అనేసరికి మనం కేవలం నేర్చుకోవటం వరకే అని అంటాం, కానీ ఇక్కడ లైవ్గా అమ్మవారి ప్రతిరూపంగా మనకి ఇక్కడ జ్యోతి వెలుగుతోంది అని అన్నారు. అదృష్టం, భక్తుల యొక్క అదృష్టం ఇది. నిజంగా ఈ గురుగారు, క్షేత్రానికి వచ్చేవాళ్ళు, ఇక్కడ అమ్మని దర్శించుకునే వాళ్ళ యొక్క సుకృతం, వాళ్ళ యొక్క పుణ్యం. ఓకే గురుగారు, అయితే మరి ఇక్కడికి వచ్చిన భక్తుల దర్శనార్థం అమ్మవారు అంటే జ్యోతి దర్శనాన్ని కలిగిస్తూ ఉంటారా? గర్భాలయంలోకి వాస్తవంగా అంటే ఈ పీఠం యొక్క ఆగమ పద్ధతిని అనుసరించి ఎవరిని ప్రవేశింపనీయం. ఎవరైనా బాలబ్రహ్మచారులు ఉండి వాళ్ళు కూడా యజ్ఞోపవీతధారులై శుచి శుభ్రతలతో ఉన్నవాళ్ళని. మిమ్మల్ని కూడా ఈరోజు ఆలయం లోపలికి కెమెరాతో మిమ్మల్ని తీసుకురావడం మై ప్రోటోకాల్. అమ్మవారితో నేను పర్మిషన్ తీసుకున్నా. చూడమ్మా, నీ గురించి 10 మందికి తెలిస్తేనే కదా నిన్ను అందరికి ఇప్పుడు చూస్తారు, వాళ్ళని అనుమతించమ్మా అని అమ్మని అడిగాను, మిమ్మల్ని రప్పించింది. అవును గురువుగారు. ఇక్కడ గర్భాలయంలోకి వాళ్ళు రాకూడదు కాబట్టి అక్కడ బయట నుంచే ముగ్గురమ్మల దర్శనం చేసుకొని అక్కడ ఒక గ్లాస్ ఫిట్ చేస్తాం మనము. ఆ గ్లాస్ లో నుంచి 9 అఖండ జ్యోతులు చూడవచ్చు. బయట ఉన్న అఖండ జ్యోతిని అయితే లైవ్ లో దగ్గర నుంచి చూసుకోవచ్చు. మహాకాళి స్వరూపం. ఈ 9 జ్యోతులను అక్కడ గ్లాస్ లో చూసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అంటే జ్యోతి దర్శనార్థం కోసమే ఈ విధంగా అద్దాలని పెట్టారు గురువు? అలా కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి, ఇక్కడ గర్భాలయంలో నలువైపులా అద్దాలు ఉంటాయి. అవును గురుగారు, ఎందుకని ఈ అద్దాల ప్రత్యేకత ఏంటి? ఈ అద్దాల్లో అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు ఒక ప్రదేశం నందు తనను తాను చూసుకోవడానికి, అమ్మవారు అభిషేకం చేసేటప్పుడు ఒక ప్రదేశంలో, అమ్మవారికి వేద పారాయణం చేసేటప్పుడు ఒక ప్రదేశంలో, ఏకాంతంగా పవలించేటప్పుడు ఒక ప్రదేశంలో, అమ్మవారు జగన్మాత ఇక్కడ క్రీడలాడుతున్నప్పుడు ఒక సందర్భంలో, అమ్మవారికి నివేదన చేసేటప్పుడు ఒక ప్రదేశం. ఏ తంతుకు తనను తాను చూసుకోవడానికి నలువైపులా అద్దాలు పెట్టాము. ఓకే, అమ్మవారు తనను చూసుకోవాలి, ఎలా పూజిస్తున్నారు భక్తులు నన్ను అనేసి. వావ్, నిజంగా చాలా వెరైటీగా అనిపిస్తుంది గురుగారు. అంటే మనకి ఎక్కడైనా సరే గుడికి వెళ్తే మనకు మిర్రర్ అనేది ఎక్కువ చోట్ల ఉండదు. సో మనకి ఇక్కడ మిర్రర్ ప్రత్యేకత ఏంటి అంటే గర్భాలయంలోకి అనుమతి లేదు కాబట్టి, ఒకటి జ్యోతి సందర్శనార్థం, 2 అమ్మవారి సందర్శనార్థం, ముఖ్యంగా అమ్మవారు తనని తాను చూసుకోవటం కోసం ఇక్కడ ఈ అద్దాల అమరిక అనేది జరిగింది. ఓకే, చాలా బాగుంది గురువుగారు. మరి ఇక్కడ అంబాత్రయం అసలు అంటే మామూలుగా అమ్మవారు అంటే ఒక్కరే కనిపిస్తారు కదా గురువుగారు, మరి మనకి ఇక్కడ ఏంటి 3 అమ్మలు కనిపిస్తున్నారు, అది కూడా 3 రంగుల్లో. అసలు విశిష్టత ఏంటి తెలియజేస్తారా గురుగారు? మనకి ఇక్కడ 3 అమ్మల దర్శనం కలుగుతుంది. 3 అమ్మలు కూడా 3 రంగుల్లో ఉన్నారు. అసలు ఏంటి గురుగారు విశిష్టత ఏంటి, అమ్మవార్ల విశిష్టత? అంబాత్రయం అంటేనే, అంబ అంటే అమ్మ, జగతిలో ఉండే మాతృత్వం అంతా, మొత్తం అంతా అమ్మ తత్వాన్ని కలిపితే అంబ. త్రయం అంటే 3 అమ్మలు కలిసినటువంటి శక్తి క్షేత్రం కాబట్టి అంబాత్రయ. అదేవిధంగా ఇక్కడ 3 అమ్మలు, మధ్యలో నల్ల వర్ణంతో ఉన్న అమ్మవారు మహాకాళి. ఓకే, ఇక్కడ పసుపు వర్ణంలో ఉన్న అమ్మవారు మహాలక్ష్మి, అటుపక్క ఎరుపు వర్ణంలో ఉన్న అమ్మవారు మహాసరస్వతి. ఈ 3 అమ్మలు ఒకే శరీరంలో ఉండుట, ఆ 3కు 2 స్తనములు ఉండుట. స్తన భాగం అంటే చీర కట్టారు కాబట్టి అలంకరణ ఉంది, కనబడట్లేదు. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటమ్మా, ఈ తల్లులను మట్టితో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది కూడా ఒక 52 రకాల ప్రదేశంలో నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్, వెరీ పవర్ఫుల్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి, అది కూడా ఒకే ముహూర్తంలో తెచ్చి సప్తజీవ నది జలాలతో పంచగవ్యములతో మిశ్రితం చేసి 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా కింది నుంచి షడాధార ప్రతిష్ఠ, దాని మీద యోగనాలి మీద ఈ అమ్మవార్లను ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఓకే, అయితే గురుగారు ఇప్పుడు ఇదంతా అంటే మట్టితో తయారు చేసిన అమ్మవారే? మట్టితో. అస్సలు అలా అనిపించట్లేదు గురుగారు, చూడడానికి కూడా నిజంగా ఇది లోహంతో తయారు చేసి ప్రతిష్ఠించినంత అద్భుతంగా కనిపిస్తుంది. నిజమైన దానికి, సత్యానికి అలంకారం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆ తల్లుల యొక్క శోభ, వారి యొక్క రూప లావణ్య తేజస్సే మా తపస్సుకు ప్రతిరూపం. నిజంగా గురుగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అమ్మవారి పాదరక్షలు గురుగారు భక్తులు చేసుకొచ్చి కానుక ఇచ్చారు. ఇక్కడ ముందల శుద్ధ స్ఫటిక శ్రీయంత్రం 5 కిలోల శ్రీయంత్రము, ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల కుంకుమార్చన జరుగుతుంది. ఎవరైనా ఆన్లైన్ ద్వారా గురువు గారు మా గోత్రనామాలతో అర్చన జరిపించండి అని వాళ్ళ పేర్లు గోత్రములు వాట్సాప్ లో చేస్తే పీఠం యొక్క నంబర్కి వాళ్ళ పేరిట అర్చన జరుగుతుంటుంది. అక్కడ అమ్మవారి ఉత్సవమూర్తి. ఇక్కడ ఈ 3 అమ్మల యొక్క సూక్ష్మ శరీరం భోగమూర్తి, ఆ ఉత్సవమూర్తి. పల్లకి సేవ చేయని, బ్రహ్మోత్సవాలు చేయని,
రథోత్సవం చేయని ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చి చేస్తారన్నమాట. అయితే అమ్మవారు కూడా అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ. ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఓకే ఓకే గురుగారు. అయితే మనకు ఈ కుంకుమార్చన నిత్యం జరుపుతూ ఉంటారు కదా, మరి వచ్చిన భక్తులకి అంటే అలంకరించుకోవడానికి ఇస్తూ ఉంటారు రోజు మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య ప్రతిరోజు వచ్చే వాళ్ళకు కూడా యాగశాలలో ఉండేటటువంటి భస్మము ప్రతిరోజు హోమం జరుగుతూ ఉంటుంది మూలమంత్రం చేత. విజయ చాముండేశ్వరి మీద చేసినటువంటి పసుపు, గర్భాలయంలోని కుంకుమ, ముగ్గురమ్మల లాగానే 3 కలర్ల బొట్టు అందరికి ఇస్తూ ఉంటారు. ఓకే, చాలా బాగుంది గురుగారు. ఇక్కడ చిన్న శివలింగం కూడా ఉంది. జగన్మాత ఎక్కడుంటే అక్కడ శివయ్య ఉంటాడు కాబట్టి శివయ్యని పెట్టాము. ఆ ముందుండేటివి 4 సాలగ్రామాలు, 4 వేదాల స్వరూపం. ఓకే, జగదంబ పాదాల దగ్గర చతుర్వేదములు ఎప్పుడూ నిక్షిప్తమై ఉంటాయని చెప్పేసి ఆ వేదాల స్వరూపకంగా 4 కలర్లతో 4 సాలగ్రామాలు పెట్టాము. ఓకే గురుగారు, సో చాలా బాగుంది గురుగారు. సో అయితే అమ్మవారిని ఊరేగింపు అప్పుడు అమ్మవారిని ఉత్సవమూర్తి ప్రతి పుణ్యక్షేత్రంలో ఒక భోగమూర్తులు ఉంటారు, ఉత్సవమూర్తులు, తదితర కైంకర్యములు పూజలు చేయడానికి అక్కడ ఉండే అమ్మవారు ఉత్సవమూర్తి అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు విశేషమైన నివేదనలు, విశేషమైన అర్చనలు, అభిషేకములు, పవిత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ క్షేత్రము మానవ మేధస్సుకి అంతు చిక్కని గొప్ప క్షేత్రం. అంటే సామాన్యమైన మానవ జ్ఞానంతో అర్థం చేసుకుంటే దొరకదు. కొంత లోతు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి, తాపసికమైన జ్ఞానం కావాలి, మంత్ర జ్ఞానం కావాలి, వేద జ్ఞానం కావాలి. ఈ క్షేత్రాన్ని, అమ్మవార్లను ఇదంతా మంచి విశదీకరించి చెప్పాలన్నా, అర్థం చేసుకోవాలన్నా ఖచ్చితంగా గురుగారు ప్రేక్షకులు మా వాక్కును సత్యమని నమ్మితే అదే మాకు 10,000. తప్పకుండా గురుగారు. సో నిజంగా అలంకరణ, అమ్మవారి ఇదంతా కూడా చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎక్కడో మహాపుణ్యక్షేత్రం అని అంటూ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళినట్టుగా ఇది కూడా శ్రీ అంబాత్రయ క్షేత్రము. నిజంగా అంత పుణ్యక్షేత్రంగానే నాకైతే అనిపిస్తుంది. నాకు 2011వ సంవత్సరంలో అమ్మవారిని ప్రతిష్ఠించి అఖండ జ్యోతులు వెలిగించి మహారుద్రశూల ప్రతిష్ట, విజయ చాముండేశ్వరి మాత ప్రతిష్ట, ఈశాన్య దిశలో 7 జీవనది జలాలతో కూర్మాకార కోనేరు, అమ్మవారికి సమూహంగా 12 రాశి వృక్ష సమూహము, ఆగ్నేయంలో యాగశాల, యోని ఆకారపు యాగశాలను ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారు ఒక సందిగ్ధంలో పెట్టింది మమ్మల్ని. ఏ క్షేత్రానికైనా క్షేత్రాధిపతులైనటువంటి మూల దేవతల యొక్క పేర్లు, క్షేత్రపాలకుల పేర్లు, క్షేత్రానికి ఒక నామకరణం కావాలి. ఫలానా క్షేత్రం, శ్రీశైలం ఉన్నది, శ్రీశైలం క్షేత్రం పేరు, అక్కడ ఉన్నది మల్లికార్జున స్వామి. తిరుపతి ఉన్నది, అక్కడ ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ క్షేత్రానికి పేరేంటి అని మేము మదన పడుతున్నాము. 2011వ సంవత్సరం నుంచి 2015వ సంవత్సరం వరకు మాకు అమ్మవారు మాట ఇవ్వలేదు క్షేత్రానికి పేరు పెట్టడానికి. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో అమ్మవారి సముఖంగా కుంకుమ రాసి పోసి చదును చేసి ఆలయం తలుపులేసి మేము పడుకున్నాము. తెల్లవారేసరికి అక్కడ ఒక పేరు రాసి ఉన్నది. ఆ పేరే అంబాత్రయ క్షేత్రము. వెనువెంటనే ఆ యొక్క పేరును 1,000,000 సార్లు ఆడదేవతలకైతే ఎడమ చెవిలో చెప్తారు, మగ దేవతలకు కుడి చెవిలో చెప్తారు క్షేత్రం పేరు. 1,000,000 సార్లు పేరును, మూల మంత్రాన్ని కలిపి పఠించి పట్టాభిషేకం చేశాం. అప్పటి నుండి అంబాత్రయ క్షేత్రంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు దుర్గామాత గుడి అంటుంటి మోటుగా తెలియక క్షేత్రానికి అంటే పేరు ఆ తల్లులు మాకు ఆజ్ఞ ఇవ్వలేదు కదా. ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్ ఏం లేదు. మా యొక్క జ్ఞానం ఇక్కడ పనిచేయదు, వెంట్రుకంతా కూడా పనిచేయదు. అంతా అమ్మవారి ఇచ్చిన జ్ఞానమే. ప్రతిదీ ఇది చేయాలంటే అది చేయాలా. ఇంకా మా జ్ఞానంతో ఏదైనా చేద్దామని పోయినా అది వికటించిపోతుంది.